హాలిడేస్లు కూడా పండుగలు ఉన్నాగానే వర్క్ ఉన్నదని చేసుకున్న సందర్భాలు సార్. ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత కాకన్నా ముందు 50 సార్ 2 ఇయర్స్ ముందు. తర్వాత ఆమెకు ఇక్కడ 13 విలేజ్ ఏదైతే లొకేషన్లో ముందు అప్పుడు మాత్రం వీటి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఎంతో గ్యాప్లోనే కాకపోతే ఉమ్మడి మండలే కాబట్టి అందరితో కలిసిన సందర్భం. ఎక్కడైనా సార్ నేను చేస్తున్న సర్వీసులు అది ఒక 4-5 స్టేషన్లు తిరిగిన సార్. బీఆర్ఓగా మధ్యలో 7.5 సంవత్సరాలు, ఆడికి వెళ్ళి వేపులో ఒక 2 సంవత్సరాలు అక్కడనే ప్రమోషన్, ఆడికి వెళ్ళి డిచ్పల్లి, తర్వాత నందిపేట 4వ స్టేషన్ సార్ 2008 నుంచి ఇప్పటి వరకు. ఎక్కడ పోయినా సార్ నేను పై అధికారులతో ఇట్లాంటి సంబంధాలు అంటే ఫస్ట్ ఉండాల్సి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తహసీల్దార్ గారికి, చిన్న గారికి, మరియు ఆఫీస్ బృందానికి, మన విఆర్ఏలకు, సతీష్ అందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను నవంబర్ 2019 సార్ నందిపేట అరైకి రావడం, ఒక 3 సంవత్సరాలు నందిపేటలో వీళ్ళందరూ కూడా ఉమ్మడి మండలంలో అందరితో కలిసి పనిచేసినాం సార్. ఫస్ట్ అక్కడ ఆర్ఐ కూడా లేకుండే ఉమ్మడి నందిపేట మండలంలో 32 రెవెన్యూ గ్రామాలు సార్. 32 రెవెన్యూ గ్రామాల్లో ఉంటే ఉమ్మడి నందిపేట మండలంలో గత 2019 నుంచి అందరితోని చాలా అంటే ఆప్యాయత ఉంటూ ఇటు అధికారుల మన్ననలు, అదేవిధంగా రాజకీయ నాయకుల మన్ననలు అందరి పొంది ఈరోజు మా నుండి ట్రాన్స్ఫర్ వెళ్తున్నందుకు ఒక విధంగా చాలా బాధగా ఉంది. అయితే మార్నింగే డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు ఆర్ఐ వెళ్తున్నాడు, మనకు వచ్చే ఆర్ఐ ఎవరు వస్తారు అనేది కూడా ఇంకా మాకు క్లారిటీ లేదు. ఇప్పుడు వీరున్నారు డొంకేశ్వర్ మండల నాయకులు కానీ మీరందరూ కూడా చొరవ తీసుకొని మనకు ఒక మంచి ఆర్ఐని ఇప్పించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆర్ఐకి మనం ఫోన్ చేస్తే సార్ నేను వచ్చేసిన సార్ అంటే చాలా సందర్భాల్లో నేను ఏదైనా వర్క్ విషయంలో ఫోన్ చేస్తే సార్ నేను ఆఫీస్లో ఉన్నాను అని చెప్పి లాస్ట్ వీక్లో రిసీవ్ చేసుకునే విధానం, అతని వర్క్ మనం చేసి పెట్టడంలో మనం ముందుంటే మనము 100% మనం రెవెన్యూ ఉద్యోగిగా మనం సక్సెస్ అవుతాం. ఒక అప్లికెంట్ని మనం అయ్యా నీది ఇది అవుతుంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇది కాదు, 2 విషయాలు చెప్పాలి కానీ రేపురా మాపురా అనేది ఆ ధోరణి మాత్రం అతనిలో కనిపించేది. ఏదన్నా ఉంటే క్లియర్గా ఉంటే సార్ ఇది ఉంది చేయొచ్చు సార్ అని చెప్పేసి ఆ అప్లికేషన్ని మా దగ్గర తీసుకొచ్చి ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్లో నాకు తోడుగా మా సర్వేర్ కూడా వీళ్ళిద్దరు ఏంటంటే మాకు డొంకేశ్వర్ మండల్ ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీస్ ఏంటంటే ఆర్ఐ ప్లస్ సర్వేర్ వీళ్ళిద్దరు వెళ్ళి ఫీల్డ్ లెవెల్ మాకు రిపోర్ట్స్ వచ్చినాయి అంటే అది పాజిటివ్ ఉన్నదంటే ఇక్కడ నాకు తెలిసి అయితే మేము పనులు ఆపలేదు. నేను వచ్చిన తర్వాత గత రాజేశ్వరు ఏంటంటే ఏదైనా చెప్పినా కానీ ఫోన్ ద్వారా సరే సార్ ఓకే చేసేస్తుండేవాళ్ళు. అది కింది లెవెల్లో మా స్టాఫ్తో కోఆర్డినేట్ చేసి నేను ఏదైనా వర్క్ బిజీలో ఉన్నప్పటికీ ఏ రోజు కూడా నా దగ్గరికి సార్ ఈ పెండింగ్ ఉందని చెప్పేసి డొంకేశ్వర మండలంలో సార్ ఆర్ఐకి సర్టిఫికేట్ ఇస్తలేడు సార్, సతాయిస్తుండు సార్, అది సార్ ఇది సార్ అని చెప్పేసి నాకు ప్రజలతోనే ఒక ఫిర్యాదు కూడా అందలేదు. మళ్ళీ అదేవిధంగా ఏంటంటే నేను ఎలక్షన్స్లో రేపు అంటే పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ కంటే ఒక 2 days బిఫోర్ నేను ఇక్కడనే ఆగిన. సార్ ఎందుకు సార్ మీరు ఇక్కడ ఉంటారు, పోయి రండి సార్ అనేది. లేదబ్బా నేను ఉంటా అంటే ఒక కోఆర్డినేషన్, నేనున్నా అంటే అతను లేకంటే సార్ నేను ఉంటాను సార్ అని చెప్పేసి అంటే ఆ విధంగా కోఆర్డినేషన్తో వర్క్ చేంజ్ అంటే మండలంలో ప్రజలతోని అదేవిధంగా మండలం పొందిన రెవెన్యూ ఉద్యోగి అంటే సహజం ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు మీరు అందరు చెప్పినట్టు ఈ యొక్క ఉద్యోగ బాధ్యత నిర్వహించిండు అంటే అతనికి 2 yearsకో 3 yearsకో లేదంటే ఏమైనా ఇష్యూస్ ఉంటాయి ఇంకా కొంత ముందు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈరోజు డొంకేశ్వర్ మండలంలో ప్రజా అంటే ఒక రెవెన్యూ ఉద్యోగం ఉండాల్సింది ముందుగా ఏంటంటే ప్రజా ఆర్ఐగా డొంకేశ్వర్ మండలంలో విధులు నిర్వహించి నేడు దర్పల్లి మండలానికి బదిలీపై వెళ్తున్నటువంటి మన రాజేశ్వర్ గారికి నా తరఫున అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్ డొంకేశ్వర్ మరియు
రెస్సా నిర్మల్ జిల్లా పక్షాన మీకు నా యొక్క నమస్కారాలు. నేను గత ఫిబ్రవరి నెలలో ఇక్కడ ఛార్జీ తీసుకోవడం జరిగింది. నేను వచ్చిన తర్వాత దాదాపు అతనితో కలిసి 5 months పనిచేయడం జరిగింది. అయితే ముందుగా ఏంటంటే నేను ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కొంత రిలాక్స్గా ఉంటుంది, చిన్న మండలం, ప్లస్ అంత స్టాఫ్ కూడా కొద్దిగా బాగున్నారని నాకు తెలిసింది. ఇక ఒకటి ఏంటంటే ఇక్కడ స్టాఫ్ అనేది మనకు ఉన్నది ఒక 6 డిప్యుటేషన్ సర్వేయర్, అంటే ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ఇద్దరే ఉన్నప్పటికీ సమస్యలు కొన్ని ఉన్నప్పటికీ దాన్ని ఏ విధంగా అధిగమించాలని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే మేము వచ్చిన తర్వాత ముందుకు వచ్చింది ఏంటంటే ఎలక్షన్ సబ్జెక్ట్. పార్లమెంట్ ఎలక్షన్లో స్టార్ట్ అయినాయి. ఇక అంత ఓటర్ లిస్ట్ అప్డేషన్స్, రిమైనింగ్ వర్క్స్ అవన్నీ మాకు ఇచ్చిన సెక్షన్ కూడా పెద్దదే. మళ్ళీ ఎలక్షన్స్లో ఇక్కడ ఆర్మూర్కి వెళ్ళడం, ఆర్ఏ గారు, మేము, మా స్టాఫ్ దాదాపు ఒక 1.5 month ఇది పార్లమెంట్ ఎలక్షన్స్లోనే బిజీగా ఉండడం జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళా ధర్నీ ఇష్యూస్ టేకప్ చేయడం, ఇవన్నీ తనతోని ఇక సంబంధం ఏంటంటే చాలా అటాచ్మెంట్ అయిపోయింది. ఏదో ఒక 5 years చేసిన అనుభూతి అనేది కలిగింది అన్నమాట.